ఒక గ్యాలన్ ఉందిగా, ఇప్పుడు ఇది ఉంది సార్, ఈ ఒక చెట్టు ఓకే పోయింది ఓకే, ఇప్పుడు ఇది కాపు కాసే చెట్టు, ఇది కాపు కాసే చెట్టు, దీని నుంచి దీనికి స్ప్రెడ్ అవుతుందిగా, స్ప్రెడ్ అవుతుంది. ఒక గ్యాలన్లోనే నీళ్ళు పట్టుకున్నాం, ఒక గ్యాలన్ నీళ్ళు పట్టుకున్నాం, దాంట్లో పోసాము, దీంట్లో పోసాం, దాంట్లో పోసాం, ఇప్పుడు దీనికి స్ప్రెడ్ కాదు, ఇంకా ఆగిపోతుంది. అటు ఒక చెట్టుకి ఇటు ఒక చెట్టు పోసాం అనుకో కాదు, ఇక్కడ ఆగిపోతుంది, ఆగిపోతుంది, ఆ వేరు వ్యవస్థ కూడా ఆగిపోద్ది. అట్లా మనం ఆపుకోవచ్చు. పైన పిచికారి చేసుకోవాలా. అదే ఇప్పుడు ఏంటంటే ఈ చలికాలంలో ఏమవుతుందంటే ఎక్కువ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, రోగం అనేది ఎక్కువ అవుతుంది మనకి. ఆ బ్యాక్టీరియాని తీసేయడానికి, వైరస్లు తీసేయడానికి ప్రొటెక్ట్ ఉంటుంది, మన పంటకి ప్రొటెక్షన్ లాగా కాపాడిద్ది. బొబ్బర ముడత రాకుండా కాపాడిద్ది అది. ఈ వైరస్లు, గిల్ట్ సమస్యలు, చెట్లు ఏరుకులుడు రాకుండా, కాయకులుడు రాకుండా బాగా కాపాడిద్ది. మొక్క పైన ఏమో బాగానే ఉంటుంది, కిందేమో కులిపోద్ది, అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. అట్లానే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి మనకి. అంటే మీరు ఫార్మా 4 ఫార్మా 6 కొడతారు కదా ప్యాకెట్లు, అందులో 4, 6 ఉంటుంది. ఫార్మా 4 ఫార్మా 6 దొరుకుతుంది, మన దాంట్లో ఫార్మా 16 ఉంటుంది. ఒక ప్యాకెట్లోనే జింకు, ఐరన్, మెగ్నీషియం, సల్ఫేట్, బోరాన్, పొటాషియం, మిమ్మిల్డం, భాస్వరం, ఒక ప్యాకెట్లోనే 16 రకాలు జింకు, ఐరన్, మెగ్నీషియం, సల్ఫేట్, బోరాన్, పొటాషియం, నైట్రోజన్, భాస్వరం, మిమ్మిల్డం, మాంగనీస్, ఆక్సిజన్ లాంటి 16 రకాల పోషకాలు ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి, ప్రస్తుతం రోగాలు రాకుండా తట్టుకునే శక్తిని ఇస్తాయి. కరోనా వచ్చినప్పుడు ఏమైంది, కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకు? వ్యాధి నిరోధక శక్తి, రోగం వచ్చినా సరే తట్టుకునే శక్తి లేక. కొంతమంది ఉన్నారు బాగానే, ఎందుకు అంటే ఇమ్యూనిటీ లేక. అట్లా మనం మనుషులు ఎట్లాగో మొక్కలకు కూడా ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో, రోగం వచ్చినోడు ఎట్లా ఉంటాడు, రోగం వచ్చినట్టు బలంగా ఉన్నాడు, రోగం వచ్చినా తట్టుకుంటాడు. అలాంటి వ్యాధి నిరోధక శక్తి, రోగం వచ్చినా సరే తట్టుకునే శక్తిని ఇచ్చడానికి, మనకి భూమిలో ఉన్నటువంటి పోషకాలని ఏరు వ్యవస్థకు అందించడానికి, మొక్కకు అందించడానికి, పూతని పిందం చేయడానికి, పిందని కాయం చేయడానికి తట్టుకునే శక్తి. ఇప్పుడు నల్లి వచ్చింది, చిన్న నల్లి కదా, ఆ నల్లి ఇంత పెద్ద చెట్టుని వణికిస్తూ ఉంది, మనల్ని కూడా ఇచ్చేస్తుంది. మనం ఏంది వేలు పెట్టి కొడతా ఉన్నాం. దానికి కూడా ఈ మైక్రో న్యూట్రియన్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే వచ్చినా సరే తట్టుకునే శక్తిని అనేది మొక్కకి ఇచ్చింది. ఆ నల్లి కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. నల్లి రాదు. మీకు కావాలంటే మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ చేలో బాగా వచ్చింది, ఆ చేలో ఎర్రనల్లి మనం అక్కడ ఆపింగ్ కదా, స్పార్క్ కొనకు బాగా వచ్చింది ఎర్రనల్లి. ఇది తేజ. అదే కనుక మేము మధ్యాహ్నం కనుక వచ్చామాట అయితే మీకు పూతలది వివరంగా నల్లి కూడా ఎట్లా చచ్చిపోతుంది చూపించేవాళ్ళం. మేమేం పొలం వెళ్ళి ఫోన్ చేసిండు, పెట్టుబడులు ఎక్కువగా అవసరం మన దాంట్లో. మీరు కొట్టుకుంటే స్ప్రే వేసుకుంటే చాలా తేడా వస్తుంది. ఈ పూత కూడా కళ్ళ పూత పింద రాలిపోతుంది కదా, ఆ పూత పింద రాలిపోనీరు. ఒకవేళ రాలిపోతా ఉంది క్లైమేట్కి, వాతావరణానికి అనుకోండి, రాలనీయకుండా కాపాడుతాయి. వంకరకాయలు కాకుండా చేస్తూ ఉంటాయి. గడ్డిపోత కూడా. ఇప్పుడు ఈ పొలం ఊరికి ఎన్ని ఎకరాలు సార్? సార్ అపరా సార్ చెప్పండి. ఇప్పుడు ఆయన తీసుకున్నాడా? గ్రూప్లో పెట్టకూడదు. ఓకే 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 సరే. నువ్వు గోల్డ్ తీసుకో, గోల్డ్ అను ప్రోటెక్ 2 తీసుకో. ఓన్లీ కొట్టడానికి అది 6 ట్యాంకులకు వస్తాయి, 5 ట్యాంకులకు వస్తాయి నీకు. గోల్డ్ ప్రోటెక్ తీసుకో. దానికి వచ్చేసరికి అబాసిన్ ఉంది కదా బయట, అది తెచ్చుకో. ఇంకా మొత్తం ఎరడాలు మొత్తం పోయి మొత్తం నల్లగా వచ్చేసింది. నువ్వు దాని వరకు అంటున్నావు కాబట్టి దాని గురించి ఎకరన్నరకు చెప్పమంటే ఎకరన్నరకు చెప్తా. ఎకరన్నరకి ఎన్ని ట్యాంకులు కొడతారు? 10 కొడతారా? ఆ 10 కొడితే 2 ఎకరాల డోస్ తీసుకోవాల్సింది నువ్వు. మరి ఆ కింద వాళ్ళ వరకు, ఆ బాగలేని వరకు కొట్టుకో. అయితే ట్యాంకీలో